టు న్యూస్ లైన్ తెలుగు నేను మీ ప్రియ రమేష్. ఇక బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆటో యూనియన్లకు చెందిన లీడర్లందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అలాగే తెలంగాణ భవన్ లో వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఆ తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఎన్నికల ముందు మషారత్ ఆలీ అనే అతని ఆటో ఎక్కి హామీలిస్తే ఇప్పుడు ఆ మషారత్ ఆలీ ఉన్న 2 ఆటోలు అమ్ముకొని కిరాయి ఆటో నడుపుతున్నాడని ఆయన తెలిపారు. అక్కడ జూబ్లీహిల్స్లో ఆటో ఎక్కితే అనుకోకుండా ఆటో ఎవలది అంటే ఆయన పేరు మష్రత్ అలీ. ఈ మష్రత్ అలీ గారు ఎవరు అంటే ఈయనకు 2 ఏళ్ల ముందు ఆయన సొంత ఆటోలు 2 ఉండే. ఆ 2 ఆటోలల్లో ఒక ఆటో ఫ్రెండ్ కిరాయికి ఇచ్చిండు. కిరాయికి ఇస్తే ఆ కిరాయి ఆటోలో రాహుల్ గాంధీ గారు ఎక్కిండు 2 ఏళ్ల కిందట యూసుఫ్గూడలో. ఎక్కి ఆడికెళ్ళి 2-3 కిలోమీటర్లు తిరిగి రాహుల్ గాంధీ గారు మీకు ఇది చేస్తా అది చేస్తా అల్లం బెల్లం అని చెప్పి కథలు చెప్పి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసిండు ఆటో సోదరులది. ఇవాళ ఏమైంది, నేను అడిగిన మష్రత్ని, మరి నీ ఆటో ఒరిజినలా కిరాయినా అని అడిగిన. నాకు తెలియదు కిరాయినా నీదేనా ఓనరు అని అడిగితే, అన్న నా 2 ఆటోలు ఉండే, ఇప్పుడు 2 అమ్ముకొని రాహుల్ గాంధీ ఎక్కిన ఆటో కూడా అమ్మేసిన, నేను కిరాయి మీద నడుపుతున్నా ఇప్పుడు. ఇక అలాగే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలిస్తే ఆటో డ్రైవర్ల దగ్గర టిఫిన్ షాపుల దగ్గర వారం వసూలు చేస్తారని ఆరోపించారు. నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో అందరూ రౌడీలు వ్యభిచార గృహాలు నడిపేవారే వచ్చారని అన్నారు. ఇక ఇవాళ జూబ్లీహిల్స్ లో వాళ్ళ రాజ్యమే నడుస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. మీ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఇచ్చిన క్యాండిడేట్ కూడా ఆయన కూడా గసంటోడే, ఆయన ఏం సకటోడు కాదు. మరి రేపు ఏమైతే దొరికేనా మీరు ఒక్కొక్కరు పోయి హఫ్తా ఇవ్వాలి, హఫ్తా ఇవ్వాలి. ఆటో వాళ్ళు, ఇడ్లీ బండి నడుపుకుంటోళ్ళు, చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు హఫ్తా ఇవ్వకపోతే మీ బొక్కలు సాఫ్ చేస్తా కొడుక అని చెప్పి బెదిరించారు. రౌడీలకు గుండాలకు ఓట్లు వేస్తామా, అసొంటోళ్ళలో ఓట్లు వేద్దాం హైదరాబాద్లో? గదే ఆలోచించుకోవాలి. జూబ్లీహిల్స్లా గిసొంటోళ్ళే దొరికిర్రాయిగా. ఇగో మొన్న చూసిరు కదా వాళ్ళ ఊరేగింపు, నామినేషన్ ఊరేగింపు తీసిరు. ఎవడున్నాడు బయన్లా అంటే ఒక వ్యభిచార కొంప నడిపినోడు, ఒక గుండగాడు, 10 మంది రౌడీ షీటర్లు, మొత్తం రాష్ట్రంలో ఉన్న రౌడీల ముఖం మొత్తం దిగింది ఆ నామినేషన్ ర్యాలీలో. గిసొంటోళ్ళకు టికెట్లు ఇచ్చి ఏం చెప్తామనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? గందుకే అంటున్నా నేను, इसलिए बोल रहा हूं मैं, ऐसे लोगों को सबक सिखाना है और सही रास्ते पे फिर पटरी पे अपने स्टेट को लाना है. आप सभी भाइयों से मैं रिक्वेस्ट. ఇక గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్రోల్ ధరలు పెంచిందన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఎందుకు తగ్గించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. 105 రూపాయలు ఏదైతే పెట్రోల్ ఉందో 40 రూపాయలు వాస్తవ ధర, 65 రూపాయలు, 33 రూపాయలు నరేంద్ర మోడీ, 32 రూపాయలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన జేబులో చిల్లి పెడుతుండు. ఈ జేబు దొంగలు ఇవాళ మనల్ని దోసుకుంటున్నారు. ఎక్కడైనా అస్సలు కంటే మిత్తెక్కుంటుందా? 40 రూపాయలకు మన ఇంటికాడ మన బండిలో పట్టించాల్సిన పెట్రోల్, 30 రూపాయలకు పోయాల్సిన డీజిల్ ఇవాళ 95 రూపాయలు, 105 రూపాయలు. क्या बोले याद है आपको, समझ आया क्या बोले उन्होंने? केसीआर साहब और मोदी साहब दोनों मिलके 105 रुपया हो गया डीजल. एक्चुअली डीजल का असली कीमत है 40 रुपया, ऊपर का जो 65 रुपया है उसमें से 32 रुपया मोदी ले रहे, 32 रुपया चंद्रशेखर राव साहब मतलब केसीआर साहब ले रहे हैं. ये सब ये लोग चोर है, आपके पैसे ले रहे बोल के बोले. मैं पूछ रहा हूँ आपसे, 2 साल हो गए ना इनको आके, फिर ये 2 साल में कई को, फिर इनो कई को ले रहे, 32 को बढ़ा के 40 कई को ले रहे इनो. फिर अगर केसीआर साहब तब आपको अगर आपके जेब काट रहे थे, इनो क्या कर रहे फिर अभी? तो अरे भाई मैं उसको चोर नहीं बोला, आप बोले केस लगेगा तो आप पे लगेगा. नहीं मजाक कर रहा हूँ. एक और बात बोले, डीजिल कई को नहीं घटा रहे फिर आप? डीजिल ధరలు మీరే చెప్పారు కదా, 32 రూపాయలు కేసీఆర్ గారు తీసుకుంటున్నారు, 32 రూపాయలు మోడీ గారు తీసుకుంటున్నారు, అసలు కీమతు 40 రూపాయలని మీరే చెప్పినారు.
మరి వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నాడు? సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి రేపు వచ్చినప్పుడు మా పిల్లలకు, మా ఆటో అన్నలకు, మా రైతులకు అందరికి. మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇక ఆటో యూనియన్లకు చెందినటువంటి లీడర్లందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. అలాగే తెలంగాణ భవన్లో వాళ్ళందరికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఇక జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో నవీన్ యాదవ్ గెలిస్తే గనక ఆటో డ్రైవర్ల దగ్గర, అలాగే టిఫిన్ షాప్ల దగ్గర వారం ఖచ్చితంగా వసూలు చేస్తారని ఆయన ఆరోపించడం జరిగింది. ఇవాళ జూబ్లీ హిల్స్ లో వాళ్ళ రాజ్యమే నడుస్తుందని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇదే సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇక గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్రోల్ ధరలు పెంచారని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు. మరి ఇప్పుడు చూసుకుంటే అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా కూడా ఎందుకని తగ్గించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది.